ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవులు తమ హృదయంలో కలిగి ఉండాల్సినటువంటి ఆలోచనల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో ఒక రెండు విషయాలు గత వీడియోలో మనం ఆలోచన చేసాం. ఒకటి, క్రైస్తవులు తమ హృదయంలో కలిగి ఉండాల్సిన ఆలోచనలో లోకానికి వేరే జీవించాలనే ఆలోచన వారు తమ హృదయంలో కలిగి ఉండాలని దాన్ని నేర్చుకోవడం జరిగింది. రెండు, శ్రమలను బాధలను అనుభవించాలనే ఆలోచన వారి హృదయంలో కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మూడు, క్రైస్తవులుగా తమ హృదయంలో కలిగి ఉండాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే, క్రైస్తవులుగా వారు తమ జీవితంలో మంచి సమర్పణ జీవితాన్ని కలిగి వారు జీవించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క హృదయంలో దాన్ని నిశ్చయించుకోవాలి. మంచి సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసు తన భూమి మీద ఉన్నప్పుడు మనుషులందరి కొరకు తను తాను సమర్పించుకున్నాడు, తను తాను అర్పించుకున్నాడన్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా మాట్లాడతాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకుని దీని గురించిన సాక్ష్యము యుక్తకాలమందు ఇవ్వబడింది. కాబట్టి యేసు గురించి మాట్లాడుతూ ఈయన అందరి కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు అనే సంగతి మాట్లాడుతున్నాడు. ఆయన అందరి కొరకు తన్ను తానే విమోచన క్రయధనముగా సమర్పించుకునేను అని అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి ఒక పత్రిక రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని స్థాపించడం కోసం, మనుషులందరినీ విమోచించడం కోసం ఆయన తను తానుగా సమర్పించుకున్నాడు. తను తానుగా సమర్పించుకోవడం మాత్రమే కాదు, ఆయన కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసేస్తున్నాడు. ఒక్కడే పురుషునికి మిమ్మల్ని సమర్పింపవాలని అనగా క్రీస్తునకు మిమ్మల్ని సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని అని మాట్లాడుతారు. అంటే సంఘము క్రీస్తు ప్రభు యొక్క వధువై ఉన్నది. సంఘాన్ని క్రీస్తు ప్రభు భారీగా సంఘం అనేది లెక్కించబడతా ఉంది. భర్తగా ఆయన మన కొరకు సమర్పించుకున్నప్పుడు భార్యగా సంఘమైనటువంటి భార్య అనుకుంటే సంఘము ఏం చేయాలంటే క్రీస్తు కొరకు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. సంఘంలో ఉన్న ప్రతి అవయవము ఏం చేయాలంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘ క్షేమాభివృద్ధి వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు వారు ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. తమ యొక్క జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. భౌతికంగా మనం ఆలోచన చేసినప్పుడు వివాహమందు జతపరచబడినటువంటి ఆ యొక్క వధూవరులు కూడా ఏం చేస్తుంటారంటే భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు ఒకరికొకరు సమర్పించుకుంటారు. లోకంలో భార్య లేకపోతే భర్త బ్రతకలేడు, భర్త లేకపోతే భార్య బ్రతకలేడు. అటువంటి గొప్ప బాంధవ్యాలు కలిగి ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికేటువంటి మనుషులు సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత తన హృదయంలో వారు కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే క్రీస్తు కొరకు అనగా భర్త కొరకు భార్య అనేటువంటి సంఘం ఏం చేయాలంటే సమర్పించుకోవాల్సిన అవసరం. ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగంగా మన యొక్క శరీరంలో సమర్పించుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మనము ఏ పని అయితే చేయగలం, దేవుడు మనకిచ్చిన శక్తి కొరకు, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కొరకు మనము మన యొక్క దేహాన్ని, మన యొక్క శరీరాన్ని ఏం చేయాలంటే ఆ యొక్క పని కొరకు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే మృతికి క్రీస్తే చావైతే లాభం అనే ఒక గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు
మనకి కనిపిస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పేతురు, యోహాను కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండలేమని వారు బెదిరిస్తున్నప్పటికీ, భయపెడుతున్నప్పటికీ ఏమాత్రం ఆధారపడకుండా వారు ధైర్యంగా వారు ఏదైతే విన్నారో, ఏదైతే కళ్ళారా చూచారో వాటిని ప్రకటించినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. అపోస్తలుల కార్యాలు మనం 3వ అధ్యాయం చదువుకుంటే అక్కడ 3, 4 అధ్యాయాల్లో ఆ స్టోరీ కనపడతాం. అంటే అపోస్తలులు సైతము వారు తమ జీవితాల్లో సమర్పణ కలిగి క్రీస్తు కొరకు బ్రతికారు. అలాగే ఒక క్రైస్తవుడిగా నీ హృదయంలో ఉండవలసిన ఆలోచన ఏంటంటే, క్రీస్తు కొరకు అనగా వరుడైన క్రీస్తు కొరకు వధువైనటువంటి ఆ యొక్క సంఘం ఏం చేయాలంటే సమర్పించుకోవాల్సిన అవసరం. భార్యగా నువ్వేం చేయాలంటే భర్త కొరకు సమర్పించుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి అవయవం ఏం చేయాలంటే సజీవ యాగంగా వారి యొక్క శరీరాన్ని సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అది యుక్తమైన సేవ అన్నాడు. అది మేలైంది, అది దేవుడు ఇష్టపడేది అనే విషయాలు మనము ఆలోచించవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులు క్రైస్తవులుగా మన హృదయంలో ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి, మంచి సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మీకు తెలియజేస్తూ, ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆలోచన చేసి మార్పు చెంది క్రీస్తు కొరకు మంచి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ